సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోవర్ధన్ వీడియో చూసే ఉంటారు. సో ప్రస్తుతం అయితే మనకు గోవర్ధన్ ఇష్యూ ఒక సెల్ఫీ వీడియో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఆ ఇష్యూలో ఇంతకు ముందే అమ్మాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి. మనం ఇప్పుడు హైత్ నగర్ పిఎస్ దగ్గరే ఉన్నామన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీరేమవుతారు అబ్బాయికి? పిన్నిని అవుతారు. ఓకే, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారు కదా, అసలు ఆ అమ్మాయి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే అమ్మాయి ఎట్లాంటి? సరే అమ్మాయి మేడం, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మనిషిని చూసిన తర్వాత తెలిసింది. అదొక బజార్లానే ఉంది మొత్తము. దానికి అసలు కొడుకు అన్నా నేను ఓ పెళ్ళి చేసుకున్నా వాడు ఇట్లా చనిపోయిండ్రు అట్లని కూడా దాని కొంత కూడా మెంటల్గా ఏమో అది లేదు. ఆమె ట్రాక్లో నాకు తెలిసి ఎంతో మంది ఉన్నారు మేడం. వాడు చేసుకున్నాడైతే మంచోడైతే మాత్రం దాన్ని బట్టలు ఉడిపోయేదాకా రోడ్ మీద గుంజు కొట్టాలి. ఇప్పటికైనా మేము చెప్తున్నాం సార్, ఈ మ్యాటర్ అంతా నాకు తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థకి మేము ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏమి చెప్తున్నామంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం మేడం. మేము 5 days నుంచి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాం మేడం? మేము పిల్లల్ని వదులుకొని తిండి లేక ఏం లేక ఎందుకు తిరుగుతున్నాము? నీకు చెట్టంత కొడుకు, మేము అది చేసుకుంటేనేమో మాకు ఏ బాధ ఉండదు అంటారు కదా. మేము మీకు న్యాయం కావాలనే కదా మేము మిమ్మల్ని నమ్మి మేము ఒకటే వచ్చిపోతూనే ఉన్నాం కదా. మీరు చేస్తారని ఇప్పటికైనా నమ్మకంగా ఉంటున్నాము. కానీ దాని ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. దాన్ని మాత్రం అసలు వదిలేదే లేదు. ఓకే, కన్న బాబుని అది ఎవరికి ఇచ్చుకుందో ఎవరికి చేసిందో అది చేసుకున్న మొగడు పెళ్లి చేసుకోమని అని చెప్పేటోళ్ళు ఎవ్వరు ఉండరు మేడం. అది అన్ని పుట్టించుకుంటుంది. నువ్వు ఎదురుగా ఎంత మంచిగా మాట్లాడి చేతులు వెంకకు పెట్టుకొని మాట్లాడుతుంది కదా. ఇట్లా చనిపోయిందంటే గింత కనికరం ఎందుకు లేదు మేడం ఆమెకి? నిజమే. ఈ పోలీసు వ్యవస్థకి ఎందుకు అర్థమైతలేదు? ఇది న్యాయం చేస్తారే కానీ వచ్చింది మా మీద రివర్స్. మేము వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడానికి ఎందుకు వస్తాం మేడం? మేము మా బాధకి మేము వస్తున్నాం కానీ గొడవ ఎందుకు మాకు? మాకు ఏమైనా మాకు న్యాయం మాత్రం జరగాలి మేడం. మాకు ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎలాంటి దురుద్దేశము లేదు. మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఓకే, సో ఇప్పటివరకు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మా లోపల ఏమంటున్నారు పోలీసులు? మీతో ఏమంటున్నారు? పోలీసులు అయితే ఏం చెప్పలేదు మేడం. ఇప్పుడు 5 రోజుల నుంచి మేము 5 రోజులే కేసు పెట్టి 5 రోజుల నుండి ఆయన ఒక్కరోజు వచ్చి మా ఇంటికాడ ఎంక్వైరీ చేసింది లేదు. మాకు ఏమీ చెప్పడంగినా జరగలే మేడం. ఈ రోజు మేము స్టేషన్ కాడికి వచ్చే వరకు అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మొత్తం సాటుంగా దాచి పెట్టడము, దాన్ని ఎంకకెళ్ళి తీసుకుపోవడం జరిగింది. అదొక బజార్ మనిషి లెక్క కొట్టింది మాకైతే. దాని మాయలో మా బాబు ఎట్లా పడ్డాడో మాకు ఇప్పుడు అర్థమైంది. అది నా కొడుకాసంటి వాళ్ళని ఎంతమందిని మాయం చేసిందో, అది ఇలాంటి వాళ్ళని ఎంతమందిని బుట్టలేసిందో దాన్ని చూసి అర్థమైంది. కాబట్టి ఏంటంటే నా కొడుకు వల్ల కొడుకు పుట్టిండు అని నా కొడుకు మాకు వీడియోలో చెప్పిండు కాబట్టి మా బాబు మాకు కావాలి. నా కొడుకు ఎట్లా చెప్పిండో అది అట్లా కావాలి. అదొక బజార్ది, దానికి ఇల్వ లేదు, ఇజ్జత్ లేదు. దాన్ని మాత్రం దాచిపెట్టి మూసిపెట్టి అయితే చేయొద్దు. కఠినమైన శిక్షలు చాలా శిక్ష అయితే కఠినంగా వాడాలి. మేము కోరుకునేది అదొకటే. అది ఓకే, ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ తనేనా? ఓకే, మీ కొడుకు మీతో ఎప్పుడు అన్నా కానీ ఆ అమ్మాయి గురించి చెప్పడం కానీ లేకపోతే ఫోటోస్ షేర్ చేయడం కానీ ఎప్పుడన్నా చేసిండా మీకు? ఎప్పుడు చేయలేదు మేడం. ఎప్పుడు చేయలేదు. మరి మీకు ఈ ఇష్యూ అయిన తర్వాతనే తెలిసిందా ఒక అమ్మాయి ఉంది, ఒక కొడుకు పుట్టిండని? ఈ మొత్తం మీడియా పెట్టి అందులో పెట్టుకున్నాడు, రికార్డింగ్ చేసిండు, సెల్ల పెట్టి వాటికనే వాట్సాప్ అన్నీ చూపించిండు, అందులో రాసి పెట్టిండు. ఆ పాస్పోర్ట్లలో అప్పుడే తెలిసింది. అప్పటిదాకా వేయలేదు. బండ్లు తెచ్చుకున్నాడు, క్యాబ్ తెచ్చుకొని నడుపుకుంటున్నాడు. 4 బండ్లు తెచ్చుకొని లాస్ట్కు 3 బండ్లు పోయి 1 బండి అయింది. మొత్తం లాస్ చేసింది. వాళ్ళకి ఏమైందో ఎక్కడైందో తెలియదు. మాకు మీడియాలోనే చూసేపాటికన్నీ అలా ఉన్నది కాబట్టి నింపింది కాబట్టి అన్నీ నాయన ఇది ఉన్నది, నా పాస్పోర్ట్లో ఇది పెట్టినాక ఇది ఉన్నది, ఇంకా ఉన్నాయి, దాని చరిత్ర మొత్తం నల్లనే ఉంది, దాన్ని ఇడవక నాయన దాన్ని నువ్వు అని అన్నాడు. ఏడ్చుకుంటా వల్ల ఏడ్చుకుంటా చెప్తే అప్పుడు చూసుకొని ఆ పోలీసు వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ అప్పుడు చూసి ఇన్వాల్వ్ చేసి అప్పటి వరకు తీసుకొని 10 మందికి యూజ్ చేసిన 10 మందికి చెప్పినాం. 10 మందికి చెప్పినప్పుడు ఇప్పటి వరకు దాన్ని ఇవాళ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ దొంగసాటుగా తీసుకుపోతారు. పోలీస్ శాఖకు మేమనేది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. నువ్వు ఎసెంటి నిర్ణయమైనా ఇంకొక తల్లికి కానీ కొడుకు కానీ ఇసెంటి బజారుది ఇంకొక తల్లికి గోస రాకుండా దీన్ని కప్పుపుచ్చి ఖైదీ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అమ్మాయి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటికి వచ్చి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అమ్మాయికి?
అమ్మాయికి అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారా బయటికి రావడానికి? సపోర్ట్ ఉండబట్టికనే అది వచ్చి ఎవరు ఉన్నారంటారు? ఇది చెప్పలేము మేడం. ఇప్పుడు వరకు బాగానే ఆస్తిపరులా వాళ్ళు? ఏమన్నా ఉన్నారు. ఇప్పుడు వరకు అది ఏమంటుంది, మేము వచ్చింది నీ ఇష్టం అయితేనే పోలీస్ స్టేషన్ పోమని చెప్పాను నేను. నా ఇంట్లోకి వచ్చినప్పుడే పోలీస్ స్టేషన్ పోయి నీ ఇష్టపూర్తంగా అంతా నీ మీద ఉంటుంది, నా మీద కాదు, మా కొడుకు మీద ఉంటుంది. ముందు నీ మీద ఉంటుంది. నా ఇష్టపూర్తంగా నేను పెళ్లి చేసుకున్నా అని నువ్వు చెప్పాలి పోయి అని నేను చెప్పిన మేడం. అదేమంటుంది ఇప్పుడు అలా తల్లిదండ్రులే వద్దంటుంది. అంటే ఇది ఎక్కడి న్యాయం మేడం? నేను మంచి మర్యాద చెప్తుంటే. అవును. సో గత 5 రోజుల నుంచి వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ కొడుకుకి ఏమైంది, వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు అనేది కూడా వాళ్ళు ఫోన్లో చూసుకొని తెలుసుకోవాల్సినంత దీన పరిస్థితి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు. ఆ తల్లికి ఒక్కడే కొడుకు, ఓ బిడ్డ. బిడ్డకు పెళ్ళయిందా అమ్మ? పెళ్లి కాలే మేడం. నా బిడ్డను కూడా గలీజ్గా మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? అప్పుడే ఫోన్ కాల్లో మాట్లాడింది. నా కొడుకున్నప్పుడు. మీ కొడుకున్నప్పుడే మీకు తెలిసింది? అప్పుడు తెలవలే, ఫోన్ కాల్ ద్వారానే తెలిసింది మాకు. అన్ని రికార్డింగ్ చేసి పెట్టింది నా కొడుకు. ఓకే. రికార్డింగ్ చేసి పెట్టింది అందులో. అంటే అసలు మీ కొడుకుకి పెళ్ళయింది, ఓ కొడుకు పుట్టినని కూడా మీకు ఎప్పుడు తెలిసింది? చెప్పలే, అది చనిపోయిన తర్వాత ఇప్పుడే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసింది మేడం. చనిపోయినాకనే సెల్ ఉన్నది కాబట్టి, ఆ పాస్పోర్ట్ లో పెట్టిండు కాబట్టి అది తెలిసింది. అది సముద్రం లేకెళ్ళి చేసినాకనే అల్లకెళ్ళి తీసి ఈ పుటారం వెళ్ళింది. అంటే పెళ్ళైన సంగతి గానీ లేకపోతే కొడుకు పుట్టిన సంగతి గానీ పేరెంట్స్ కి చెప్పి ఒక పండగలాగా చేసుకోవాల్సిన విషయం కదా. మీ కొడుకుని మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏమై ఉంటదంటే ఇది చెప్పని దీని వల్లనే అంత కారణం మేడం. చెప్పొద్దు, దీని టార్చర్కే చెప్పొద్దు. ఇది కలిసి ఇంకా డెలివరీ అయితే తల్లి అయితే వస్తుంది కదా. నార్మల్ కాన్వాయ్ అయింది, వచ్చింది. వచ్చినప్పుడు అది కూడా ఉన్నది. అయ్యా మీ పిల్లలు, మీ అయ్యా మీ అమ్మ ఉండాలా అని చెప్పాలి కదా. అది చెప్పనియాలి. చెప్పనీయకుండా ఇయ్యాలేమంటుంది అది. నీ కొడుకు ఏరుకున్నావు. నీ కొడుకు ఏరుకున్నప్పుడు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదే? అమ్ముకున్నాడు బాగానే ఉన్నాడు, కేసు ఎందుకు పెట్టలేదు? అవును, నిన్ను మోసం చేసిన పెట్టొచ్చు కదా, మరి అప్పుడు కొడుకు మీదనే పెట్టొచ్చు కదా. నా కొడుకు పెట్టడంతో నువ్వు పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు న్యాయం ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు కూడా పెట్టేది ఉండే కేసు. ఇది కుట్లతో నార్మల్ డెలివరీ అయింది. అట్లా ఏం లేదు, బాగానే నడుస్తుంది అమ్మాయి. నార్మల్ డెలివరీ అయింది మొత్తం మీద. నీకు చేయండి మీరు కూడా, మీకు తెలుస్తుంది. ఒకసారి రిపోర్ట్లు కూడా మనం చూద్దాం. సో ప్రస్తుతం అయితే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. గత 5 రోజుల నుంచి తిండి తిప్పలు ఏది లేకుండా మేము ఇక్కడ చుట్టూ తిరుగుతున్నాం. న్యాయం చేస్తారనే ఒకే ఒక కారణంతో అని చెప్తూ వస్తున్నారు. మీకు న్యాయం జరిగే వరకు మా మీడియా సపోర్ట్ మీకు ఏది కావాలన్నా కూడా డెఫినెట్ గా మేము ఉంటామమ్మా. రెడీ పక్క దేనికి ఓడోసో రాని అనుకోవడానికి రెడీ. ఓడోసో రాని ఇక్కడ వీళ్ళు కూడా ఆవేశంలో ఒక్క మాట అంటే ఏడు దొరికించుకోవాలి మాకు అన్ని తెలుసు. మా వాడు ఎట్లా వచ్చిండో మాకు తెలుసు, అది మీకు తెలియదు. తెలిసిందండి అసలు అబ్బాయి మాకు ఎంత ఓడు మా సొంత నా తమ్ముడే ఆడు, దూరపోడు కాదు ఆడు. నేనేమంటున్నా, ఆడంత మంచోడు, నీ ఎంత మంచోడు, నీవు అంత మంచి ఊపు ఇచ్చిన ఆడ అన్న అన్న ఇంతవరకు బావాలి. వాని గురించి అంటవా నీ ఆ తరఫున సింగ్ రాడే. దాన్ని తీసుకొచ్చినాక దాన్ని తీసుకొస్తారా మంచి దాని రెడీ నేను దొరికించుకున్నా. అంటే మీకేమవుతారు బ్రదరా? ఓకే. అమ్మాయి వచ్చేటప్పుడు ఒక్కతే వచ్చిందా లేకపోతే ఇంకేమైనా తీసుకొని వచ్చారా అమ్మాయితో పాటు? ఏవి ఒకతే వచ్చినట్టుంది. చాలా అది చాలా మేడం, ఆమె కొంచెం వేరే డిఫరెంట్ క్యాండిడేట్ ఉన్నట్టుంది. అసలు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా ఒక్కతే వచ్చి ఒక్కటే ఇక్కడ ఉండడం అంటే మేము కూడా పరిశాన్ అవుతున్నాం. అంటే కుటుంబం కూడా మరి పోలీసులు వచ్చి ఇట్లా తీసుకొని వస్తున్నారు అంటే రావడము ఏదో ఒకటి చేస్తారు కదా ఫ్యామిలీ వాళ్ళు. నేను అదే షాక్ అవుతుంది. ఒక్కతే ఉంది, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా కనిపిస్తలేదు. అప్పటి నుంచి నీకు అడుగుతున్నా అన్న, అప్పటి నుంచి చూస్తానన్న ఎవరు కానీ ఎవరు కనిపిస్తలేరు. పోలీసులు వెళ్ళి తీసుకొచ్చిరా ఆమెని? పోలీసులే నేను అనుకున్నంత వరకు వాళ్ళ విలేజ్ లో వాళ్ళ మమ్మీ నిన్ననే తీసుకుపోయారంట. వాళ్ళ మమ్మీ ఇద్దరిని నిన్న తీసుకుపోయారంట. నేను వాళ్ళ విలేజ్ వాళ్ళని అడిగిన ఇద్దరిని. మెయిన్ బ్రాంచ్ మాకు ఇదే పిఎస్ వస్తుంది, అయితే ఇటు తీసుకొని వచ్చాం. ఇప్పుడు వాళ్ళు చాలా ఎట్లా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. నేను పోలీస్ వాళ్ళు ఇక మా అన్న కూడా కొంచెం మనస్తాపం గురయ్యి ఆ బాబు లేనందుకు ఈమె పెళ్లి చేసుకున్నందుకు అది రెండు ఎప్పుడన్నా ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ పిల్లలు పుట్టినప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు అయితే కాల్స్ వచ్చేది కానీ మా దగ్గర ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకపోయేది. నేను మా తమ్ముళ్ళతో ఉన్నా, నేను తర్వాత మాట్లాడతాను. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది లాస్ట్? మీరు ఎప్పుడు చూసారు? మేము టూర్ పోయినాం మార్చ్ 3కి. ఏప్రిల్ 3కి సలేశ్వరం పోయినాం. సలేశ్వరం 2 days
జాతర అయింది కదా, అప్పటికి పెళ్ళి అయింది కదా. అన్న కారే అన్నదే మొత్తం అన్ననే పెట్టుకుని మమ్మల్ని తీసుకొని పోయిన అన్ననే. అప్పటికి వచ్చిండు కదా, అప్పటికి అతనికి పెళ్ళి అయింది. నాకు తెలిసి వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉండొచ్చు. ప్రెగ్నెంట్ కాదు, బాబు 7 months. ఇప్పటికి 7 months. ఇప్పటికి 7 months. మరి అట్లా అంటే బాబు పుట్టి ఉండొచ్చు కదా. మరి మీ దాకా ఎప్పుడు చెప్పలేదా ఇట్లా? చెప్పలేదు. ఓకే, చెప్పలేదు అసలు. ఫోన్ చేస్తే నేను తమ్ముళ్ళతో ఉన్నా, నేను తర్వాత మాట్లాడతా, ఇదొకటి మాట్లాడేది. ఓకే, ఇప్పుడు తన దగ్గర కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి నాకు అవి పంపించి నేను అవి కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రికార్డులో చూస్తే అన్న నేను నాకు అన్నయ్య గుర్తొస్తలేమా రావా అంటే వస్తా 10 రోజులు మంచి రోజు చూసుకొని, అంటే పెళ్ళి అయిపోయింది అప్పటికి. ఆ రికార్డులో పెళ్ళి అయిపోయింది మంచి రోజు చూసుకొని వస్తాం. మా అన్న ఏమన్నాడు, నువ్వు ఆయనకు దూరంగా ఉండు, మళ్ళా అన్నావు అనుకో మంచిగా ఉండదు అది అన్నాడు రికార్డులో. నేనన్నా నువ్వు దూరంగా ఉండు, ఏదో పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి దూరంగా ఉండు, 1 week దూరంగా ఉంటావు, అప్పుడు వచ్చినప్పుడు నన్ను కలువు, ఒక రోజైనా వచ్చి నన్ను కలువు, అది అని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న. అస్సలు రూఢి, అస్సలు బిహేవియర్, ఏడ్చుకుంటా మాట్లాడుతుండు. ఆ ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే మాకే ఏడుపు వస్తుంది. అదే ఒక అబ్బాయి అంత ఏడుస్తున్నాడు అంటే ఎంత బాధపడు. అసలు మా అన్న ఏడవగా నేను ఇప్పటివరకు, నా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు, మొన్న చనిపోయిన వీడియోప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూడలే అన్న ఏడుస్తున్నాడు. మా తాత చనిపోయింది మొన్న రీసెంట్గా 3 months బ్యాక్. మా తాత చనిపోయిండు, మా తాత చనిపోతే కూడా ఏడవలే. అదే అబ్బాయిలు చాలా స్ట్రాంగ్ ఉంటారు నార్మల్ గా, చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అవ్వరు. కానీ ఒక అబ్బాయి ఏడ్చిండు అంటే ఎంత బాధ అంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. అదే 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 అసలు మా తమ్ముళ్ళకి అందరికి పెద్ద బ్రదర్ అంటే మా అన్ననే, బ్యాక్ బోన్ అన్న మాకు. అంత బాగుండే అతను ఈరోజు కళ్ళ ఉండలేదు. ఒక 30 మందిని ఎదిరిస్తాడు. ఎన్నో కొట్లాటలకు వచ్చింది మాకు. రీసెంట్గా మా ఊర్లోనే అయింది, మా వేరే కులం వాళ్ళకి మాకైంది. మా అన్నకు చూసి అందరు భయపడిపోయారు. అట్లా మాట్లాడతాడు అన్న. పర్సనాలిటీ హైట్ ఉంటాడు, 5.5 ఉంటాడు, 5.5 feet. బాబు ఎక్కడున్నా కూడా ఆ బాబును వెతికి అసలు వీళ్ళు ఏం చేశారు అనేది తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను కూడా. ఫైనల్గా నువ్వు పోలీసులకు కానీ న్యాయస్థానానికి కానీ ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? అవును మ్యామ్, ఇప్పుడు గర్ల్స్కో రైట్స్ ఉన్నాయి, బాయ్స్కో రైట్స్ ఉన్నాయి. అసలు ఈ రూల్స్ ఏంది? గర్ల్స్కో రూల్స్, బాయ్స్కో రూల్స్ ఏంది? అదే గర్ల్స్కి అయితే ఇప్పుడు గర్ల్స్కి ఇట్లా అయింది అనుకో, ఏం చేస్తుండే, మొత్తం అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోడుతుండే. అదే ఇప్పుడు ఒక అబ్బాయికి అయింది, అసలు ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చిన అంతే, వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరైనా ఉన్నారా? అదేంది? అవేం రూల్స్ అవి? సో అందరికి ఒకటే న్యాయం ఉండాలి, అందరికి ఒకటే ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ అంటారు, ఏది ఈక్వాలిటీ? ఈక్వాలిటీ లేదు, ఏం లేదు. అసలు ఏంది మేడం? బాయ్స్కో రూల్స్, గర్ల్స్కో రూల్స్ ఏంది మ్యామ్?